హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో మనము 2025 జూలై నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో కొంచెం గ్యాప్ వచ్చింది. సో మనకు మే అండ్ జూన్ నెలలో కూడా పెండింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంశాలు. సో వాటిని కూడా ఈ వీడియో తర్వాత చాలా త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జూలై నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే క్వాంటమ్ డిక్లరేషన్. సో గుర్తుపెట్టుకోండి. సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా టెక్నాలజీకి సంబంధించి వివిధ ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ క్వాంటమ్ డిక్లరేషన్ అనే అంశము ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తుంది మన ఆంధ్రప్రదేశ్‌లో. సో కాబట్టి ఇటువంటి వాటిపై మీరు కూడా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. ఓకే. సో చూద్దాం ఇక్కడ. సో అమరావతిలో 2026 జనవరి నుండి క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభమవుతుంది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. 2026 జనవరి నుండి. అలాగే ఐబీఎం, టీసీఎస్ అలాగే ఎల్&టీ భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్‌లో అడిగితే క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతి. సో దానికి సంబంధించిందే ఈ యొక్క క్వాంటమ్ డిక్లరేషన్ అనేటువంటి అంశము. ఓకే. సో క్వాంటమ్ వ్యాలీ విధి విధానాలపై విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించడం కూడా జరిగింది. సో వర్క్ షాప్ ఎక్కడ జరిగిందంటే విజయవాడ అని మనం చెప్పొచ్చు. అలాగే ఈ సందర్భంగా అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్‌ను సీఎం ప్రకటించడం జరిగింది. సో అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ యొక్క క్వాంటమ్ డిక్లరేషన్ యొక్క ముఖ్యమైనటువంటి అంశము. ఓకే. అండ్ ఇక్కడ ఈ యొక్క క్వాంటమ్ డిక్లరేషన్ సంబంధించి కొన్ని ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. సో ఆ లక్ష్యాలను ఒకసారి డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ. సో అందులో ఫస్ట్ లక్ష్యం వచ్చేసి అమరావతిలో 2026 జనవరి 1 నుండి క్వాంటమ్ సిస్టమ్ టూ ఏర్పాటు చేయడానికి ఐబీఎం సంస్థ ఏర్పాటు చేస్తుందన్నమాట. ఐబీఎం సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే 3 క్వాంటమ్ కంప్యూటర్లను 2027 జనవరి నాటికి ఏర్పాటు చేయాలనేది కూడా లక్ష్యాల్లో ఒకటి. అలాగే 2030 నాటికి ప్రతి సంవత్సరము 5,000 కోట్ల ఎగుమతులు లక్ష్యము అనేది కూడా ఇందులో ఒకటి. అలాగే 2026 జనవరి నాటికి 100 క్వాంటమ్ అల్గారిథంలను పరీక్షించే సామర్థ్యానికి చేరుకోవాలి. అలాగే 2027 నాటికి వర్సిటీలో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులు కూడా ప్రారంభించాలనేది కూడా లక్ష్యమే. అలాగే 2028 జనవరి నాటికి 1000 అల్గారిథము, అలాగే 2029 జనవరి నాటికి 1000 ఎఫెక్టివ్ క్యూబిట్స్ సామర్థ్యాన్ని సాధించాలి. సో ఇవన్నీ కూడా వచ్చేసి దేనికి సంబంధించినవంటే ఈ యొక్క అమరావతికి ఈ యొక్క క్వాంటమ్ డిక్లరేషన్‌కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా. సో మేబీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్‌పై క్వెషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. సో మరొకసారి రివైజ్ చేసి చూడండి. ఓకే. అండ్ ఈ టాపిక్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క జూలై నెల నోట్స్ మొత్తం కూడా మనం ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్‌లోను, అలాగే యాప్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరక్కడ పూర్తిగా ఈ యొక్క పీడీఎఫ్‌ని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో దేశంలోనే తొలిసారిగా భూదర్శిని. సో చాలా ఇంపార్టెంట్. దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నిలమైంది కాబట్టి సో దేనికంటే దేశంలోనే తొలిసారిగా భూదర్శిని. సో రాష్ట్రంలో కొత్తగా తీర్చిదిద్దుతున్నటువంటి వెబ్ ల్యాండ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, అలాగే రహదారులు ఇలాంటివన్నీ వేరు వేరు రంగుల్లో. సో ఇక్కడేంటంటే భూములను వేరు వేరు రంగుల్లో చూపించడమే ఈ యొక్క భూదర్శిని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటిది ఇంప్లిమెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో చూద్దాం వివరాలు. సో భూదర్శిని అనేటువంటి పేరుతోనే దేశంలో తొలిసారిగా వివిధ రకాల భూములకు వేరు వేరు రంగులు ఇస్తున్నారనమాట. సో ఏంటి ఆ వివరాలనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ భూమి వివరం ఉంది. అలాగే రంగు కూడా ఉంది. ప్రభుత్వ భూములకు ఏ రంగు ఉంటుందంటే రెడ్ కలర్. రెడ్ కలర్ అనేటువంటి చిహ్నాలను సూచిస్తారు. అలాగే ప్రైవేట్ భూములకు ఏ రకమైన రంగును కేటాయిస్తారంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలరు. అలాగే గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి ఊదా రంగును కేటాయిస్తారు. అలాగే నీటి కుంటలు, అలాగే చెరువులకు మనకు బ్లూ. సో బ్లూ అంటే మనకు వాటర్ నీలం రంగులో ఉంటుంది సముద్రాలని చెప్పేసి అలా కేటాయించారు. అలాగే రహదారులు. సో ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. రహదారులు మాక్సిమం ఇక్కడ మనకు వివిధ పటాల్లో బ్లాక్ కలర్‌లో చూపిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే యెల్లో కలర్‌లో ఇవ్వడం జరిగింది రహదారులు. సో వీటిని ఫోకస్ చేయండి. మీకు ఒక్కోసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
జతపరుచుము అనేటువంటి అంశాల్లో కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, చేనేత నాగరాజుకు జాతీయ పురస్కారం అయితే రావడం జరిగింది. సో, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందినటువంటి చేనేత డిజైనర్ జుజూరు నాగరాజుకు కేంద్ర చేనేత అలాగే జౌళి మంత్రిత్వ శాఖ అందించే జాతీయ చేనేత పురస్కారం 2024కి ఎంపిక కావడం జరిగింది. సో, ఈయన ఈ యొక్క నాగరాజు అనేటువంటి వ్యక్తి 2025 ఆగస్టు 7న సో, నేషనల్ టెక్స్‌టైల్ మనకు ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 7న జరుపుకుంటారు. సో, ఆ రోజున ఈ యొక్క అవార్డును అందుకుంటారు. సో, ఓకే. అంటే డిజైన్ డెవలప్‌మెంట్ విభాగంలో అయితే అవార్డు రావడం జరిగింది. అలాగే ఈ విభాగంలో రాష్ట్రానికి తొలిసారిగా ఈ యొక్క అవార్డు వచ్చింది. సో, ఏ విభాగంలో? డిజైన్ డెవలప్‌మెంట్ విభాగంలో. ఓకే. అంటే 2006లో రాష్ట్ర ప్రభుత్వం నుండి పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. ఈ యొక్క చేనేత నాగరాజు. అంటే ఇక్కడ మరొకటి అంశం ఏంటంటే, సో, చేనేత శ్రీనివాస్‌కు మరొక అవార్డు రావడం జరిగింది. సో, వేరే ఒక అవార్డు చేనేత శ్రీనివాస్ ఇక్కడ. ఓకే. ఇందాక నాగరాజు అండ్ ఇప్పుడొచ్చేసి శ్రీనివాసు. సో, శ్రీనివాస్‌కు వచ్చినటువంటి అవార్డు పేరు సంత్ కబీర్ అవార్డు. తిరుపతి జిల్లాకు చెందినవారు ఈయన. వెంకటగిరికి చెందినవారు. సో, చేనేత కళాకారుడు అలాగే డిజైనర్ అయినటువంటి లక్కా శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. సో, ఎందుకోసం అవార్డ్ వచ్చిందంటే లక్ష్మీ వృక్షం. ఈ యొక్క లక్ష్మీ వృక్షం వేసినందుకు గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో, 2024కు ఈ యొక్క అవార్డు అందుకున్నారు. అండ్ మరొకటి అవార్డొచ్చింది కర్నాటి మురళికి చేనేత పురస్కారం 2024 గాను. సో, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందినటువంటి కర్నాటి మురళికి చేనేత పురస్కారం రావడం జరిగింది 2024 ఇయర్‌కి గాను. సో, ఇక్కత్ డిజైన్‌లో చూపినటువంటి ప్రతిభకు గాను ఈ యొక్క కర్నాటి మురళికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సో, జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడు అవార్డుకు ఎంపికయ్యారు. సో, దేశవ్యాప్తంగా ఈ యొక్క అవార్డుకు 19 మంది నామినేట్ అవ్వగా, సో, మన రాష్ట్రం నుండి కర్నాటి మురళికి అవార్డు రావడం జరిగింది. సో, ఇంపార్టెంట్ చూడండి. ఈ యొక్క చేనేత పురస్కారం నుంచి డెఫినిట్‌గా క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో కూడా చాలా ఎగ్జామ్‌లో కూడా అడిగారు. ఓకే. అండ్ నెక్స్ట్ సో, రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు. సో, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకిక్కడ చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క రైతులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర. సో, మద్దతు ధర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇస్తాయో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్కు. ఎందుకంటే నష్టపోయినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి మద్దతు ధరలను ఇస్తూ ఉంటాయి. ఇవంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మామిడి రైతులకు కేజీకి రూ. 4 చొప్పున చెల్లించేందుకు మొత్తం 260 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. సో, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులకంటే చిత్తూరు జిల్లా. ఓకే. అండ్ నెక్స్ట్ సో, దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకవుతుందంటే, మనకు ఇందాకే డిస్కస్ చేసాం. మొట్టమొదటి టాపిక్ అదే క్వాంటమ్ డిక్లరేషన్ ఎక్కడంటే అమరావతి. సో, డెఫినిట్‌గా ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. మేబీ ఎక్స్‌పెక్టెడ్. సో, దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఏర్పాటవుతుందంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో. ఓకే. అమరావతిలో దీన్ని నెలకొల్పుతారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. అండ్ దీని ద్వారా 4,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2025-30 కాలానికి అంతరిక్ష రంగ అభివృద్ధికి రూపొందించినటువంటి ఆంధ్ర స్టేట్ స్పేస్ పాలసీ 4.0కి ఆమోదం తెలపడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పేస్ పాలసీ 4.0. ఓకే. అండ్ నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ స్థాపనకు కూడా ఈ యొక్క కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే అమరావతిలో ఉన్నటువంటి నేలపాడులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌లకు నివాస సముదాయం. ఇది ఇంపార్టెంట్ చూడండి. సో, అమరావతిలో ఎక్కడంటే నేలపాడులో ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌లకు నివాస సముదాయం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. సో, దీనికి 524.7 కోట్లు మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ఓకే. అలాగే కోకో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధరగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోకో రైతులను ఆదుకోవడం కోసము మద్దతు ధరగా ఒక కేజీకి రూ. 50 చొప్పున చెల్లించేందుకు మొత్తం 14.88 కోట్ల రూపాయలను మంజూరు చేయడానికి కూడా ఈ యొక్క రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఒక నివేదికకు సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది కేబినెట్‌లో. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు 2025-29కి కాలానికి గాను
రూపొందించినటువంటి ర్యాంకుల్లో 6.9 స్కోరు నమోదు చేసి దేశంలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది. సో, దానికి క్యాబినెట్ కూడా ప్రశంసించడం జరిగింది. సో, మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. సో, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ 2025, 29 కాలానికి గాను ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే 4వ స్థానంలో నిలిచింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సో, స్మాస్ అనేది వార్తల్లో నిలిచింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రారంభించింది. స్మాస్ లేదా స్మోస్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో, ఏంటనేది చూద్దాం ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రారంభించింది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రోగ్రామ్. దీని ఫుల్ ఫార్మ్ ఒకసారి చూస్తే మనము స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. సో, ఏంటంటే దోమల నివారణ, అలాగే దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధుల నివారణ కోసమే ఈ యొక్క స్మాస్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో, స్మాస్ అంటే అర్థం ఏంటంటే స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. ఒక్కసారి మనకు ఫుల్ ఫార్మ్స్ కూడా అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, దోమలను నియంత్రించడము, దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులను నియంత్రించడము. సో, వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని జోడిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలకు మనుషులు వెళ్లి స్ప్రే చేయడానికి వీలు పడదు. అలాంటప్పుడు డ్రోన్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ఈ యొక్క పిచికారీ చేయడం గాని, లేదంటే స్ప్రే చేయడం గాని చేస్తారు. సో, దానికి సంబంధించినదే ఈ యొక్క ఉద్దేశ్యము. ఓకే. అండ్ నెక్స్ట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. సో, 2.0 మనకు రీసెంట్‌గా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. 2.0 పేరిట. సో, ఇది రీసెంట్‌గా మనకు గిన్నిస్ రికార్డ్ కూడా సంపాదించింది కాబట్టి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, చీఫ్ మినిస్టర్ అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏ జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారంటే, ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో శ్రీ సత్యసాయి జిల్లాలో పాల్గొనడం జరిగింది. గురు పూర్ణిమ సందర్భంగా. సో, మనకు 2025 జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా 61,000 స్కూల్స్ అండ్ కాలేజీల్లో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొనడం చేత ఈ యొక్క కార్యక్రమం గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. సో, గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలున్నాయి. అలాగే ఇది 2.0 ప్రోగ్రామ్ అని చెప్పాము. గతంలో 1.0 అంటే ఓన్లీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒకసారి మాత్రం జరిగింది. 2024 డిసెంబర్ 7న జరిగింది. 2024 డిసెంబర్ 7న జరిగింది. అండ్ లేటెస్ట్‌గా 2024 జూలై 10న జరిగింది 2.0 కార్యక్రమం. ఓకే. అండ్ నెక్స్ట్ సో, డీజీ లక్ష్మి పథకం. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీజీ లక్ష్మి అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది. సో, ఓఎఫ్ఓఈ పథకంలో భాగంగా. సో, ఓఎఫ్ఓఈ అంటే అర్థం ఏంటంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఇక్కడ డిజి లక్ష్మి. సో, మనకిది మహిళలకు సంబంధించిన పథకం అని అర్థమవుతుంది. సో, ఏంటంటే మహిళలను వివిధ రంగాలలో వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడం. అంటే వాళ్ళని ఆర్గనైజర్‌గా తీర్చిదిద్దడం. ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మహిళలను ఉన్నత రంగంలో వారి యొక్క వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడం. ఓకే. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకే ఇంపార్టెంట్. సో, ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, మనకు స్వయం సహాయక ఉపాధి సంఘానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో, వాళ్ళ చేతికి వివిధ రంగాల్లో వారి యొక్క వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యము. ఓకే. అండ్ నెక్స్ట్ అమరావతిలో బిట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటవుతుంది అని అడగొచ్చు. సో, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ యొక్క బిట్స్ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వారు ప్రకటించడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ క్యాంపస్. సో, చాలా ఇంపార్టెంట్ చూడండి. దేశంలో మొట్టమొదటిది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అడుగుతారు. ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ కృష్ణా ట్రైబ్యునల్ గడువు పొడిగింపు. సో, తాజాగా ఈ యొక్క జస్టిస్ బ్రిజేష్ కుమార్ మన ప్రెజెంట్ ఈ యొక్క కృష్ణా ట్రైబ్యునల్ హెడ్ ఎవరున్నారంటే జస్టిస్ బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 అన్నటువంటి గడువును 2026 జూలై 31 వరకు. సో, 2026 జూలై 31 వరకు పొడిగిస్తూ కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, వాస్తవానికి 2025 ఆగస్టు 1తో ఈ యొక్క గడువు ముగుస్తుండటంతో తాజాగా మరో సంవత్సరం పాటు ఈ యొక్క గడువును పొడిగించడం జరిగింది. అంటే ఈ యొక్క కృష్ణా ట్రైబ్యునల్ ఎందుకు ఏర్పాటైందంటే మహారాష్ట్ర, కర్ణాటక అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీల కోసమే దీన్ని ప్రారంభించడం జరిగింది. సో, 2004 ఏప్రిల్ 2 ఎప్పుడు ఏర్పడిందంటే ఈ యొక్క కృష్ణా ట్రైబ్యునల్ 2004 ఏప్రిల్ 2నైతే ఈ యొక్క ట్రైబ్యునల్ ఏర్పడింది. ఓకే. నెక్స్ట్
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి. సో, వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ అనేటువంటి విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డులు దక్కాయి అని అడగొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10 అవార్డులు. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్‌కి గాను 10 అవార్డులు రావడం జరిగింది. సో, కేంద్ర వాణిజ్య శాఖ ఈ అవార్డులను ఇస్తుందనమాట. సో, ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. మనకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ఈ యొక్క అవార్డులను రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి అయినటువంటి సవితకు అవార్డులు అందించడం జరిగింది. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఏబీ కేటగిరీలో మొత్తం 29 అవార్డులు అందించగా, మొత్తం 29 అవార్డ్స్ అందిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని అవార్డులొచ్చాయి? 10 అవార్డులొచ్చాయి. 29 ఔట్ ఆఫ్ మనకు 10 అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. అలాగే ఏ కేటగిరీలో రాష్ట్రాలకు ప్రకటించినటువంటి అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోల్డ్ మెడల్ దక్కింది. గోల్డ్ మెడల్ దక్కింది. ఓకే. సో, మొత్తం ఎన్ని అవార్డులంటే 10 అవార్డులు అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్. సో, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు 2025 జూలై 14న సచివాలయంలో ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్‌ను ప్రారంభించడం జరిగింది. సో, సామాన్యులకు కూడా డ్రోన్ సేవలు అందించడమే ఈ యొక్క ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, ఈ యొక్క పోర్టల్ ద్వారా వ్యవసాయము, ఇన్ఫ్రా అలాగే విపత్తు నిర్వహణ అటువంటి అంశాల్లో సేవలు పొందవచ్చు. సో, ఎప్పుడు ప్రారంభించారు ఈ యొక్క ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ అంటే 2025 జూలై 14న. ఓకే. అండ్ నెక్స్ట్ సో, గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025. సో, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ జరిగింది. సో, ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క జూలై 18, 2025 జూలై 18న రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ అనేది జరిగింది. సో, దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. అండ్ ఇందులో మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్, లక్ష్యాలున్నాయి. వాటిని డిస్కస్ చేద్దాం. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. సో, మనకు ఇందాక క్వాంటమ్ వ్యాలీ అని చెప్పాం. అమరావతిలో అని చెప్పాం. అండ్ ఇప్పుడు కూడా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఎక్కడ ఏర్పాటు చేయడానికి చీఫ్ మినిస్టర్ ఆమోదం తెలిపారంటే అమరావతిలో. సో, అమరావతిలో. అండ్ ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖపట్నంలో ఏర్పాటవుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వచ్చేసి అమరావతిలో. అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చేసి విశాఖపట్నంలో ఏర్పాటవుతుంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 2 వేరు వేరు. ఓకే. నెక్స్ట్ అమరావతి శిల్ప సంపద పుస్తకాన్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం జరిగింది. సో, ఎవరు ఈ యొక్క పుస్తక రచయిత? సో, పుస్తకం పేరేంటంటే అమరావతి శిల్ప సంపద. అమరావతి శిల్ప సంపద. ఈ యొక్క పుస్తక రచయిత వచ్చేసి పున్నా కృష్ణమూర్తి. పున్నా కృష్ణమూర్తి. ఈ యొక్క పుస్తకాన్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ దేశంలోనే తొలి డేటా సిటీ అభివృద్ధి. సో, మనం ఇంతవరకు ఈ యొక్క ఏఐ ప్లస్ సిటీ, అలాగే క్వాంటమ్ సిటీ, అలాగే ఇప్పుడొచ్చేసి డేటా సిటీ. దేశంలోనే మొట్టమొదటి తొలి డేటా సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే వైజాగ్. వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి అన్నమాట. ఈ యొక్క విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు డేటా సిటీని. సో, ఈ విషయాన్ని ప్రెజెంట్ విద్య అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ప్రకటించడం జరిగింది. సో, ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన యాప్‌ని ఆవిష్కరించడం జరిగింది. సో, ఏంటంటే ఆ యాప్ పేరేంటంటే ఆపిమ్స్. ఆపిమ్స్, ఆపాయిమ్స్ అని పిలుస్తారు దీన్ని. సో, దాని యొక్క ఫుల్ ఫార్మ్ ఒకసారి చూసుకుంటే మనకు ఒక్కోసారి యాప్ ఇచ్చేసి ఈ యొక్క యాప్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఒకసారి ఆ యాప్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, ఇక్కడ అగ్రికల్చర్ అని చాలా క్లారిటీగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇదొచ్చేసి వ్యవసాయ శాఖకు సంబంధించినది. ఆ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి యాప్ అని మనం గుర్తుంచుకోవాలి. సో, ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే విత్తనము నుండి వాతావరణము, మార్కెట్ ధరలు తదితర పూర్తి అంశాలతో సమగ్ర సమాచారం అందించడం కోసమే ఈ యొక్క అపాయిమ్స్ అనేటువంటి యాప్‌ను అపాయిమ్స్ 2.0 అనేటువంటి యాప్‌ను ఈ యొక్క వ్యవసాయ శాఖ లాంచ్ చేసింది. సో, ఎవరు ఈ యొక్క యాప్‌ను అభివృద్ధి చేశారంటే వాసర్ ల్యాబ్ మరియు వ్యవసాయ శాఖ ఇద్దరు కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో, ఇవి మనకు 2025 జూలై నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. సో, తప్పకుండా ఈ యొక్క 2025 మే అండ్ జూన్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.